మరో కొత్త అంశం మీకు తెలిసే ఉంటుంది. వైష్ణవి కట్టుకున్నోడే కాలయముడయ్యండు. అంటే సమాజం అనేది ఇన్ని విధాలుగా చెప్తా ఉన్నా, ఇంకోటి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాడు. మొన్న కోమలి, ఈరోజు వైష్ణవి. ఈ అమ్మాయిని ఒక్కదాన్నే కాదు, అమ్మాయి కడుపులో ఉన్న ఆ బేబీని కూడా, అంటే 2 ప్రాణాలు తీసిండి దుర్మార్గుడు. గుర్తుపెట్టుకోండి. ఇగో చాలా అన్యూన్యంగా ఉన్న జంట. మరి ఏం జరిగింది ఇక్కడ? మేజర్గా అమ్మాయి ఎంబడి పడేటప్పుడు, అమ్మాయితో తిరిగేటప్పుడు, అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఆస్తులు అమ్మ నాన్న ఎవ్వరు కనిపించారు కామందులకు. బిడ్డే లవ్ చేసి పెళ్లి చేసుకుంది కదా అని ఇంట్లో పెట్టుకుంటే ఈరోజు అలా బిడ్డని పొట్టిన పెట్టు. కొడుకు ఎవరిని లవ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూసుకోలేదా? ఈ అమ్మాయికి నీ కొడుకు 5 months ప్రెగ్నెంట్ చేసేదాకా ఏమని సంక నాకినావు? మరి 5 months ప్రెగ్నెంట్ అయినాక ఎందుకు గొడవలు పెట్టినావు, ఎందుకు సంపేపించినావు? ఇప్పుడు నీ ఇక్కడ వీడికంటే ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ హాస్పిటల్కు అని మనో డ్యూటీకి అని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్తుండు. అమ్మ దగ్గర డిస్కషన్స్ అవుతా ఉన్నాయి. నువ్వు ఎవరైతే వైష్ణవి అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని తీసుకొని వస్తే, కడుపులో నీ బిడ్డనే కదా కడుపులో ఉన్నది. ఎందుకురా ఇంత కామాందులు, ఇంత కావురం పట్టిన పండ్లు? డబ్బు వెనుక పరిగెడతా ఉన్నది మొత్తం మనుషులంతా. ఆస్తులు, డబ్బు. సచ్చినప్పుడు కట్టుకపోతారా? వాళ్ళ అవ్వ బాగానే ఉంది, వీని అవ్వ బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి కదా, వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీకి కదా కడుపుకోత. హాయ్, హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ మరో కొత్త అంశం మీకు తెలిసే ఉంటుంది. వైష్ణవి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే జైత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్ అనే విలేజ్లో జరిగింది ఈ సంఘటన. వీళ్ళు యూట్యూబర్స్. ఈ అమ్మాయి యూట్యూబర్, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా, వీళ్ళ అన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా. హరిబాబు, ఈ అబ్బాయి హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి వీళ్ళు 2 years బ్యాక్ మనం చూస్తే కనుక రెగ్యులర్గా చూస్తూ ఉంటాం వీడియోస్. కొంతమంది ఈ అమ్మాయి బాగా ఫేమస్ అమ్మాయి, యూట్యూబర్ అమ్మాయి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం యూట్యూబరే, ఎందుకంటే మొత్తం అందరూ కనిపిస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2 years బ్యాక్. ఈ అమ్మాయి 5 months ప్రెగ్నెంట్ ఉంది. ప్రజెంట్ ఆ వీడియోలలో కూడా మనం చూసే ప్రయత్నం చేసినాం ఆల్రెడీ. కట్ చేస్తే వీళ్ళు మరి ఏం జరిగింది ఏంది తెలియదు. చూడ ముచ్చటకున్న జంట ఒకేసారి రాత్రి మనోడు మరి కట్టుకున్నోడే కాలయముడయ్యండు. కట్టుకున్న మొగడే. అంటే సమాజం అనేది ఇన్ని విధాలుగా చెప్తా ఉన్నా, ఇంకోటి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాడు. మొన్న కోమలి, ఈరోజు వైష్ణవి. ఈ అమ్మాయిని ఒక్కదాన్నే కాదు, అమ్మాయి కడుపులో ఉన్న ఆ బేబీని కూడా, అంటే 2 ప్రాణాలు తీసిండి దుర్మార్గుడు. గుర్తుపెట్టుకోండి. ఇగో చాలా అన్యూన్యంగా ఉన్న జంట. మరి ఏం జరిగింది? సరే, వీళ్ళు ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ వేరే, అంటే క్యాస్ట్ కూడా ఇద్దరిది సేమ్ క్యాస్ట్. హరిబాబు అనే పిల్లోడు వాళ్ళ మమ్మీ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి వాళ్ళ మ్యారేజ్ చేసుకున్న విజువల్స్ కూడా ఉన్నాయి. ఇది ఇది పరిస్థితి. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న ఫొటోస్, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంత బాగానే ఉంది. ఏం జరిగిందిరా అంటే ఇక్కడ మేజర్గా అమ్మాయి ఎంబడి పడేటప్పుడు, అమ్మాయితో తిరిగేటప్పుడు, అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఆస్తులు అమ్మ నాన్న ఎవ్వరు కనిపించారు కామందులకి. ఓపెన్ టాక్ ఇది. పదే చెప్తానే ఉన్నాం మేము. బుద్ధి తెచ్చుకోండి అమ్మాయిలను. ఇప్పుడున్న అమ్మాయిలన్నా కొంచెం తొందరపడొద్దు. నేను చెప్పేది అది. నేనేమంటా ఉన్నా, పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. 2 సంవత్సరాల క్రితం అమ్మాయి 5 months ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆ చిన్న బేబీని చంపిండు, అమ్మాయిని చంపేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మనోడు హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఇంకా 2 years అయిపోయింది కాబట్టి అమ్మాయి మీద ఇంట్రెస్ట్ తగ్గింది అనుకోవచ్చు, మోజు తిరిగిందని కూడా అనుకోవచ్చు. ఇలాంటి వర్డ్స్ కూడా వాడచ్చు. ఈరోజు బంగారం లాంటి అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలో మీరు అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే 6 months నుంచో ఏమో 6 months ముందో ఒక 1 week ముందో వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు మనోడు. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే, వీళ్ళ పేరెంట్సే, అమ్మాయి వాళ్ళ పేరెంట్సే, సేమ్ క్యాస్టే కదా. సరే, ఏదైనా కానీ పెళ్ళి చేసుకున్నారు, పిల్లలు మంచిగా ఉండాలి, దూరం వెళ్ళకూడదు, ఎట్లా సేమ్ క్యాస్ట్ అని ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అమ్మాయి వాళ్ళే స్వెటర్ ఇచ్చిర్రు, వాళ్ళ ఇంట్లోనే మంచిగా ఉండడానికి ఇల్లు ఇచ్చి పెట్టుకోవడం జరిగింది. ఏదో పాముని తెచ్చి పెంచుకుంటే, పాలు పోసి పెంచుకుంటే మనల్నే కాటేసినట్టు ఈరోజు వాళ్ళ బిడ్డనిచ్చి, బిడ్డే లవ్ చేసి పెళ్లి చేసుకుంది కదా అని ఇంట్లో పెట్టుకుంటే ఈరోజు వాళ్ళ బిడ్డని పొట్టిన పెట్టుకున్నాడు. వాళ్ళ గోస వర్ణాతీతం. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆడ హాస్పిటల్ దగ్గర అసలు పానం తరుక్కపోతుంది. అంతగానం ఏడుస్తూ ఉన్నారు.
ఎందుకంటే బంగారం లాంటి బిడ్డ ఈ మనుషులరా మీరు. అయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత కారప్పొడి కొట్టింది, గొడవ పడ్డది వాళ్ళ అమ్మ. కొడుకు ఎవరిని లవ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూసుకోలేదా? ఈ అమ్మాయికి నీ కొడుకు 5 months ప్రెగ్నెంట్ చేసేదాకా ఏమని సంక నాకినావు మరి? 5 months ప్రెగ్నెంట్ అయినాక ఎందుకు గొడవలు పెట్టినావు, ఎందుకు చంపేపించినావు? ఇప్పుడు ఇక్కడ వీడికంటే ఫస్ట్ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఈ అబ్బాయి కంటే ఫస్ట్ వీళ్ళమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ వాళ్ళు ఫస్ట్. ఈ అమ్మాయి ఇలా ఫ్యామిలీని బొక్కలేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆస్తి పంపకాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ అమ్మాయిని ఎందుకు చంపిండి దుర్మార్గుడు అంటే, ఇక్కడ ఏమైంది, వాళ్ళ అమ్మ ఏమన్నది, ఇక్కడ ఇదే ఆలోచన. వీళ్ళు అంతకన్నా ముందు రోజు కూడా బాగానే ఉన్నారు, అంత బాగానే ఉంది. ఇక్కడ ఆల్రెడీ హాస్పిటల్కు అని మనో డ్యూటీకి అని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్తుండు, అమ్మ దగ్గర డిస్కషన్స్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎవరైతే వైష్ణవి అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని తీసుకొని వస్తే నేను నీకు ఆస్తి ఇవ్వను, నువ్వు దాన్ని ఏం చేస్తావో నాకు తెలియదు, దాన్ని చదువుతావా ఇంకోటి చేస్తావా, నువ్వు జైలుకి పోయినా నేను డబ్బులు ఖర్చు పెడతా అనే విధంగా డిస్కషన్ అయినాయి అన్న విషయాలు తెలుస్తూ ఉన్నాయి మనకి వీళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో. మనోడికి ఆల్రెడీ మోజు తీరిపోయింది కాబట్టి నువ్వు ఇంకో మంచి అమ్మాయిని పెళ్లి చేస్తా అన్నదా మరి వీళ్ళ అమ్మ? లేదంటే నీకు ఆస్తి లేదేం లేదు, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నావు కదా, నీ అత్తగారి ఇంట్లోనే ఉండు, వాళ్ళ దగ్గరే ఆస్తి తీసుకోవాలన్నదా? మరి అంటే నేను ఏమంటున్నా, కడుపులో నీ బిడ్డనే కదా కడుపులో ఉన్నది, ఎందుకురా ఇంత కామాందులు, ఇంత కావురం పట్టిన పండ్లు? ఎటుపోతుంది సమాజం? ఏంది అసలు ఇదంతా? డబ్బెనుక పరిగెడతా ఉన్నది మొత్తం మనుషులంతా, ఆస్తులు డబ్బు. సచ్చినప్పుడు కట్టుకపోతారా? ఈరోజు అలా ఫ్యామిలీలా శోక సముద్రంలో మునిగిపోయారు మొత్తం. ఈ మొగోడు మంచి గొప్ప పని చేసినా అని మళ్ళీ హరిబాబు అనే వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు మళ్ళీ. ఇక చూడండి, ఒక్కసారి నేను ఏమంటా ఉన్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంకోటి చేస్తా ఉన్నా, మీ పిల్లలు, నీ కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే పెళ్ళైన కొత్తలనే ఏదైనా ఉంటే చేయండి, చెప్పండి అని చెప్తలేము. విడగొట్టడమా, లేదంటే ఇంకో విధంగా, లేదంటే వాళ్ళ పాపన వాళ్ళని పోనీయండి, కానీ ఇట్లా పొట్టన పెట్టుకోకండి. ఈరోజు ఏముందా, ఈడు పోయిండు, ఇప్పుడు ఈ వ్యక్తి పోయిండు, పోలీసుల ముందు లొంగిపోయిండు, 6 నెలలు కాకపోతే సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాడు జైల్లో, మళ్ళీ వస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు, సంసారం చేస్తాడు. వాళ్ళ అవ్వ బాగానే ఉంది, వీని అవ్వ బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి కదా, వైష్ణవ్ వాళ్ళ ఫ్యామిలీకి కదా కడుపుకోత. ఫస్ట్ వీనికంటే ఫస్ట్ వీళ్ళ అమ్మని దాన్నాలి, ఫస్ట్ వీళ్ళ అమ్మని దాంతే సెట్ అవుతుంది అంతా. ఇలా కాందాన్ని తీసుకొని పొక్కల పడేసి ఆస్తి మొత్తం సీల్ చేయాలి వీళ్ళది. వీళ్ళ ఆస్తి గొడవలు ఏదైతే ఉన్నాయో ఈ ఆస్తి గొడవల వల్లనే అమ్మాయి చనిపోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్. ఒక్కసారి మనం ఈ అమ్మాయికి సంబంధించిన అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. మరి నేను ఇంకోటి ఏం చెప్తా ఉన్నానంటే, ఓకే అర్థమవుతోందా? ప్రతి పేరెంట్స్ అంటే పిల్లల్ని కని పెంచి అయినా సరే వాళ్ళు మంచి గుణంతో నేను ఇంట్లో పెట్టుకున్నందుకు ఈరోజు నేను ఒక నావమాం లెక్క పాలు పోసి పెంచుకుంటే ఈరోజు వాళ్ళ బిడ్డని పొట్టన పెట్టుకున్నావు అని అనాలి. ఓకేనా? వాళ్ళ కడుపు కోత మిగిలిచ్చిపోతున్నావు ఈరోజు. గుర్తుపెట్టుకో, ఎన్ని రోజులు ఉన్నాను వాళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు, కఠినంగా ఉరిశిక్ష చేయాలి, వాళ్ళ అమ్మకు ఈయనకు ఉరిశిక్ష చేయాలని ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అసలు ఏం జరిగింది ఏంది అనే విషయాలు ఒకసారి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.